లాభం లేదు, మెకానిక్ రావాల్సిందే. ఈ శ్రావ్య కార్ ఇస్తే ఇంత రఫ్గా డ్రైవ్ చేసి ఇంత రిపేర్ తీసుకొచ్చింది. హలో, కార్కి ట్రబుల్ వచ్చింది, రోడ్ మీద ఆగిపోయింది. లొకేషన్ పంపిస్తాను, వస్తారా? రావడానికి ఒక 20 minutes పడుతుంది సార్. 20 minutes పడుతుందా? సరే, త్వరగా వచ్చేయండి. అలాగే సార్. దొరబాబు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడేంటి? దండాలు దొరా. దొరబాబు అయితే నన్ను గుర్తుపట్టలేదు. సిరాకేటి దొరా మీ మొహం మీద సాపేసుకొని తొంగున్నది. ఏటైనాదేటి? నా చిరాకుతో నీకెందుకు, నీ దారి నువ్వు వెళ్ళు. సదియా పొమ్మంటే పోవడానికి కష్టాల్ని ముగ్గేసుకొని కూకుంటే ఒగ్గేసిపోయే రకాన్ని కాను నేను. వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవటం నాకు అలవాటు. ఎదుటి వాళ్ళు తిట్టేసుకున్నా ఆ కష్టాన్ని నేను తీసేసుకుంటాను. నా కష్టాలు దేవుడే తీర్చలేకపోతున్నాడు, ఇంకా నువ్వేం తీరుస్తావు? వెళ్ళు. అట్టా అంటే ఓకేసిపోతానేటి? నువ్వు గంట నుంచి గుబులు పడతా ఉన్నావు కదూ. సదియ్యా చూసినావదరా ఎట్టా చెప్పేసినాను. మా వాళ్ళందరూ నన్నేటంటారో తెలిసినా? నీ నోటి మాట తుపాకీ తూట అంటారు. చంద్రబింబల్లాంటి నీ మొహము, సూర్యుని ఎలుగంత తేజస్సు రెండు నీ మొహం చాటేసినాయంటే నీ బాధ ప్రేమించిన అమ్మాయి కోసమో తాళి కట్టిన పెళ్ళాం కోసమో అయ్యుంటదని నేను అనుకుంటున్నాను. నిజమేనేటి? ఈ పిల్ల అన్నీ కరెక్ట్గా చెప్తుందేంటి? పైగా జ్యోతి పిలిచినట్టు దొర అంటుందేంటి? నాకేటి నువ్వు చెప్పొద్దు కాని నేనొక సలహా చెప్తా, కాదనకుండా చేసేస్తావేటి? నీ కష్టం కళ్ళల్లో వదిలి పలాయనం చిత్తగిస్తుంది. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. మీ అమ్మకి నువ్వంటే వాళ్ళ మాలిన ప్రేమ కదూ? అవును. నేను చెప్పేది బాగా ఆలోచించుదరా. మీ అమ్మకి నీ కష్టం చెప్పు. ఇయ్యాల్సింది 3 రోజులు మీ అమ్మనొదిలి ఏ ఊరు పోవద్దు, నీతో పాటే ఉండాలా. అప్పుడు నీ సమస్యలు గొయ్యి తీసుకొని దాంట్లో తొంగుంటాయి, ఇంక నీ జోలికి రావు. శ్రావ్యని నీతో ఉండనిస్తే ఏదైనా జరగొచ్చు దొరబాబు. అందుకే అత్తయ్య గారిని నీతో ఉండమని చెప్పేది. ఇంతకు నీ పేరేంటి? ఇప్పుడు నా పేరుతో పనేంటి నీకు? బాలెటోడివే. నమస్తే సార్. నమస్తే. చెక్ చేయండి. అలాగే సార్. మనసేమో సరిగా లేదంటావు, కాళ్ళ నొప్పితో కుంటుతూ ఉంటావు. ఎందుకొచ్చింది దొరా ఇది నీకు? కొన్నాళ్ల పాటు ఇంటికాడే ఉండకూడదేటి? నా కాలు బాలేదని నీకెలా తెలుసు? ఏటి దొర నువ్వు బుర్ర నిండా అనుమానాలు పెట్టేసుకుంటావు. నీ కష్టం చెప్పిందాన్ని కాళ్ళు నొప్పి కనిపెట్టలేనా ఏంటి? ఏం కాదులే, జాగ్రత్తగానే ఉంటాను. ఇంతకీ నువ్వెక్కడుంటావు? ఒక ఇల్లు అనేది ఏటి లేదు నాకు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటాను, మిగిలింది వాళ్ళు ఇస్తే కడుపులో వేసుకొని రోజుకింట్లో తొంగుంటాను.
సార్ ఇది ఇప్పుడే రిపేర్ అవ్వదు, మీరు క్యాబ్లో వెళ్ళండి. రెడీ అయ్యాక నేనే కాల్ చేస్తాను. నో ప్రాబ్లం. అలాగే సార్. సరే నువ్వు బయలుదేరు. మీ అమ్మతో మా అమ్మతోనే ఉంటాను. నీలాంబరి కుట్ర బయట పెట్టడానికి ఈ వేషం కట్టాను దొరబాబు. నాకేం కాకుండా దీంట్లో నేను గెలిచి నీ దగ్గరికి రావాలి. అందుకు నీ ఆశీర్వాదం కావాలి. ఆ బూట్లు ఎడుతారా దుమ్మట్టుకుపోయినాయి. ఉండు నేను తుడిసొత్తాను. ఏయ్ వద్దు. అంత మొహమాట వేటి నీకు? ఏం కాదులే. చాలు చాలు పైకిలే. నేను ఇలా తొందరా? సరే వెళ్ళు. చెప్పు రాజీవ్. నా కార్ ట్రబుల్ ఇచ్చింది శ్రావ్య. వెంటనే కార్ తీసుకొని రా. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడే వస్తాను. కార్కి ఎక్కడ పెట్టాను? లోపలగానే ఉందేమో.